పోరాటం ముగిసింది, కానీ పోయినవారి విలాపాలు ఇప్పటికీ ఆ గాల్లో అలాగే కలిసున్నాయి. ఇది ఒక యుద్ధానికి ముగింపు కాదు, ఇది ఒక యుగానికే ముగింపు. ఒకప్పుడు ఆయుధాల శబ్దంతో నిండిన కురుక్షేత్రం ఇప్పుడు మౌనంగా ఉంది. విజయం కూడా ఇప్పుడు ఓటమిలాగే కనిపిస్తుంది. యుధిష్ఠిరుడు సింహాసనమైతే గెలుచుకున్నాడు, కానీ మనశ్శాంతిని కోల్పోయాడు. పాండవుల హృదయాల్లో యుద్ధం గెలిచిన గర్వం కంటే అది చేసిన గాయమే ఎక్కువగా ఉంది. గాంధారి కన్నీళ్లు శాపంగా మారాయి. కృష్ణుడికి కూడా ఆ శాపాల ప్రభావం తప్పలేదు. అశ్వత్థామ కోపం తన రాతనే మార్చేసింది. అతని పేరు శాశ్వతంగా శాపానికి చిహ్నంగా మారింది. పాండవుల యువరాజైన పరిషితుణ్ణి పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు ధర్మం, జ్ఞానం అధికారంలోకి వచ్చాయి. పాండవులు కిరీటం, కీర్తి వదిలేసి శాంతి కోసం ఒక్కొక్కరిగా ప్రపంచాన్ని వదిలేసి హిమాలయాలు వెళ్ళిపోయారు. దీంతో మహాభారత యుద్ధగాథ ముగిసింది. కానీ దీని ప్రతిధ్వని కాలంతో పాటు మారుమోగుతుంది. ఎందుకంటే దేవతలకైనా సరే శోకాన్ని దాటాల్సిందే. ధర్మం అనేది విజయం కాదు, కష్టమైన మార్గాన్ని కూడా ఎంచుకునే ధైర్యం. ప్రతి నిర్ణయంలో ధర్మమే గెలవాలని పాఠాన్ని మనకు మహాభారత గాథ నేర్పిస్తుంది. చిన్న చరిత్రలు చూసినందుకు ధన్యవాదాలు.